ఫ్రెండ్స్, మమ్ముట్టి నటించిన టర్బో మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ఎంత మెగాస్టార్ అయినా గానీ ప్రయోగాలకి ఏమాత్రం వెనుకాడలేదు. మమ్ముట్టి కెరియర్లో 400 సినిమాలుగా పైగానే నటించి 4 దశాబ్దాలు మాలీవుడ్ని వేలాడు. 72 ఏళ్లు వయసు వచ్చినప్పటికీ ఏడాదికి 4-5 సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఈ ఏడాది అబ్రహాం ఓజర్, బ్రహ్మయుగం లాంటి సూపర్ హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు రీసెంట్గా టర్బోతో 3వ హ్యాట్రిక్ కోసం కన్నేశాడు. మరి ఈ సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కథ విషయానికి వస్తే, చెన్నైలోని ఒక ఫ్యామిలీ హత్య కథతో సినిమా మొదలవుతుంది. సీన్ కట్ చేస్తే కేరళ ఇడుక్కులో తన తల్లితో పాటు బ్రతుకుతుంటాడు జోష్ అనగా మమ్ముట్టి. తన అనుకున్న వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే ఆగమేఘాల మీద టర్బో అనగా వాహనం వేసుకొని వాలిపోతుంటాడు. తన ముందు ఉంది ఎవరైనా సరే రెచ్చిపోయి చితగ్గొడతాడు. అలా ఒక ఫెస్టివల్ సెలబ్రేషన్లో తన ఫ్రెండ్స్ జెర్సీని ఎవరో చంపబోతే కాపాడతాడు. అయితే జెర్సీ తను ప్రేమించిన అమ్మాయి ఇందులేఖ కారణంగా ప్రమాదంలో పడినట్టు జోష్ తెలుసుకుంటాడు. వెంటనే ఆ అమ్మాయి ఇంటి నుండి లేపకొచ్చి జెర్సీ ముందు నిలబెడతాడు. కానీ జెర్సీ మాత్రం ఇంట్లో వాళ్ళ ముందు ఆ అమ్మాయి ఎవరో తెలియనట్టు నటిస్తాడు. దీంతో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళలేక బ్యాంక్ మేనేజర్గా పనిచేసే చోటుకి వెళ్ళిపోతుంది. కొన్ని అసంఘట విషయాలు ఆ బ్యాంకులో జరుగుతూ ఉంటాయి. దీంతో జెర్సీ తన లవ్వర్ ఇందుకి చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు తన గుట్టు బయటకు వస్తుందని తెలుసుకున్న ఎట్రివేలు జెర్సీని హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేస్తాడు. అది చూసిన జోష్ ఇది ఆత్మహత్య కాదు హత్య అని, దాని వెనకాల పెద్ద హస్తమే ఉందని తెలుసుకుంటాడు. జోష్ దీన్ని ఎలా బయట పెట్టాడు, ఇందుతో కలిసి ఎట్రివేలు ఎలాంటి వాడిని ఎలా ఎదుర్కొన్నాడు, ఈ సినిమాలో మొదట్లో జరిగిన ఫ్యామిలీ హత్యకు జెర్సీ హత్యకు సంబంధం ఏంటి, ఈ విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు డైరెక్టర్. ఇది మనం చూస్తున్నంత సేపు అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి పావు గంటకి ఒక 5 యాక్షన్ సీన్లు వస్తూ ఉంటాయి. ఇక ఫస్ట్ హాఫ్ అంతా అలా సోసోగా సాగిపోతూ ఉంటుంది టర్బో. కానీ ఎలన్ ఎట్రివేల్ ఎంట్రీ నుండి సినిమా స్పీడ్ అందుకుంటుంది. ముఖ్యంగా ఎట్రివేల్ క్యారెక్టర్ను చాలా డిపికల్గా డిజైన్ చేశారు. ఎట్రివేల్ అదో రకమైన సైకోలా ప్రవర్తిస్తూ ఉంటాడు. విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడని అనే సూత్రాన్ని బాగా ఫాలో అయ్యాడు డైరెక్టర్. అందుకే ఎట్రివేల్ని అంత పవర్ఫుల్గా చూపించాడు. అంగబలం, అర్ధబలం, రాజకీయ బలం ఉన్న ఎట్రివేల్ని జోస్ అనే సామాన్యుడు ఎలా ఢీకొట్టాడన్నదే ఇంట్రెస్ట్ అంశం. దీన్ని చూపించే విధానం ఎంత ఇంట్రెస్ట్గా చూపిస్తే ఆడియన్స్ అలా కనెక్ట్ అవుతారు. ఇందులో డైరెక్టర్ సక్సెస్ఫుల్ అయ్యాడనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్లో ఎట్రివేల్ నుంచి తన ఫ్యామిలీని ఇందుని జోష్ కాపాడుకునే సీన్లు ఆకట్టుకున్నాయి. ఇక జోష్ ఎట్రివేల్ కలిసే సీన్లు, పోలీస్ స్టేషన్లో కార్ ఫైట్లు, కార్ చేజింగ్ ప్లాన్లు మొత్తం సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. ఇక క్లైమాక్స్లో టర్బో సీక్వెల్ ఇంటూ కూడా ఇచ్చాడు. చివర్లో విజయ్ సేతుపతి వాయిస్ ఓవర్ రావటం, ఇక టర్బో 2లో విలన్గా విజయ్ సేతుపతి డైరెక్టర్ ఇంటూ ఇచ్చాడు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. చాలా రోజుల తర్వాత మమ్ముట్టి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను చేశారు. దీంతో మమ్మూకా ఫ్యాన్స్కి ఈ సినిమా బాగా నచ్చొచ్చు. దీంట్లో మమ్ముట్టి యాక్షన్ సీన్లో అదరగొట్టాడు. దీంట్లో యాక్షన్ సీన్లు చూస్తుంటే మమ్ముట్టికి 72 సంవత్సరాల అంటే నమ్మలేకపోతాము. ఇక ఎమోషనల్ సీన్లో కూడా మమ్ముట్టి తన మార్కును చూపించాడు. ఇక ఎట్రివేల్ పాత్రలో కన్నడ డైరెక్టర్, యాక్టర్, రైటర్ రాజ్బీన్ శెట్టిని తీసుకున్నారు. సినిమాకి మరో ప్లస్ అయింది. ఎందుకంటే రాజ్బీన్ శెట్టిలో యాక్టింగ్లో ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉంది. చాలా సెటిల్గా, కూల్గా పనులు చేసే వైలెంట్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. ఇక సినిమాలో మరో హైలైట్ ఏంటంటే మమ్ముట్టి తల్లి పాత్రలో నటించిన బిందు పనిష్కర్. ఒకవైపు కామెడీ పండిస్తూనే మరొక వైపు ఎమోషనల్గా వావ్ అనిపించారు. ఇక హీరోయిన్ అంజనా జయప్రకాష్ కూడా పర్వాలేదనిపించింది. ఇక ఈ చిత్రంలో తెలుగు నటుడు సునీల్ కూడా అల్లు బిల్లా పాత్రలో నటించాడు. 2 ఫైట్ సీన్లు, 3 కామెడీ సీన్లతో పర్వాలేదనిపించాడు. సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపించాయి. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అక్కడక్కడ సీన్లు ఎలివేట్ అయ్యాయి. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా యాక్షన్ సీన్లు నచ్చే ప్రేక్షకులకి, అలాగే మమ్ముట్టి ఫ్యాన్స్కి ఈ సినిమా బాగా నచ్చుద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.